సరే, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షన్ సంఘాలు వాళ్ళ స్థాయిలలో వాళ్ళు చేయాల్సినంత చేస్తలేరు, ఇంకా చేయాలి. ఉమ్, దీన్ని ఎక్కువ ఉద్యమంగా బాగా మలచాలి, నిరంతరంగా ఉద్యమంగా మలచాలి. ఉమ్, ఆ క్రమంలో ఇప్పుడు ఒక సామాజికవేత్తగా, ఒక సామాజిక ఉద్యమకారునిగా మీరు చేస్తున్నటువంటి కృషికి మా పెన్షనర్లు అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం సార్. సార్ ఎందుకంటే సార్ ఏడీ ఆఫీస్ దగ్గర నుంచి సెక్రటరియట్ వరకు ఒక ర్యాలీగా తీసుకెళ్లి మీరు ఒక పెద్ద గవర్నమెంట్ దృష్టికి ఒక హాట్ టాపిక్ గా తీసుకెళ్లారు. ఉమ్, అసలు అప్పుడే గవర్నమెంట్ అరే ఇంత పరిస్థితి ఉన్నది, వీళ్ళు ఆవేదన చెందుతుందని చెప్పి పేమెంట్స్ అని చేయాలి వెంటనే. ఉమ్, ఉమ్, చేయలేదు. నిరంతరం మీరు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వీలైన మేరకు జిల్లాలు తిరుగుతూ చనిపోయిన కుటుంబాలను పరిచేస్తూ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీస్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు, వీడియోలన్నీ కూడా చూస్తున్నారు అధికారులు. కానీ తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల యొక్క వీర బాట, పోరాట బాట, ఉద్యమ బాటలో భాగంగా ఈరోజు వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోవడానికి వాళ్ళు మరొక అడుగు ముందుకేసి అన్ని సంస్థల తలుపులు తట్టినరు, అందరినీ న్యాయం కోసం వేడుకున్నారు. అయినా కానీ ఎవరు కూడా అందరూ కూడా ఈరోజు మొండి వైఖరి వహించి దోపిడీ ప్రభుత్వం చేతులు కలిపి వీళ్ళకు ఏ విధంగా పైసలు ఎగ్గొట్టాలి అనే ఆలోచనతోనూ, నా దుర్మార్గపు ఆలోచనతోనూ వీళ్ళు కూడా చేతులు కలిపిన పరిస్థితులలో ఈరోజు ఉత్తరాలు ఇవాళ 15వ తారీఖు ఈరోజు ఉదయం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రాష్ట్రపతి గారికి మరియు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ గారికి ముగ్గురు కూడా 3 ఉత్తరాలు అందరు కూడా సపరేట్గా పంపించిన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరినీ కూడా ఒకటేసారి పోస్ట్ చేయమని. దీనికోసం ఈరోజు బకాయిల మన ఎవరైతే పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఇంజమూరి రఘునందన్ గారు ఈరోజు అందరికీ కూడా ఆయన పూర్తి మద్దతు తెలిపిండు. అంతేకాకుండా ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసిండ్రు. ఈరోజు ఇంతకుముందు లెక్క గాక కొంతమంది అదివరకు పంపారు, కానీ ఈరోజు మాత్రం ఒక మహా ఉద్యమమే జరగబోతుంది. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు బకాయిల యొక్క పైన ఈరోజు ఒక ఎలక్షనే నడిచింది. కేరళ ఎలక్షనే ఈరోజు తెలంగాణ పైన నడిచిందంటే అర్థం చేసుకోండి. ఈరోజు భారతదేశం స్థాయిలో ఈ చర్చ జరుగుతుందనంటే మనం చాలా వరకు పిటిషన్లు, వాళ్ళకి రకరకాల పిటిషన్లు వేసినాం, ఒక చర్చ జరుగుతుంది. కానీ మీ పర్సనల్గా ఏవైతే లెటర్స్ పంపినరో అది మీ పర్సనల్ కేసుగా నిలబడదు. పర్సనల్ కేసులు ఇన్ని ఉన్నాయా, ఇన్ని వచ్చినాయా అనేది వాళ్ళకు కూడా ఒక ఆయుధం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈరోజు ఇంజమూరి రఘునందన్ గారు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది అని పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఇంజమూరి రఘునందన్ గారు అన్నారు. పదవి విరమణ ప్రయోజనాలను చెల్లించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై దాఖలైన 572కు పైగా కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ నామారావు రాజేశ్వరరావు గారు ఇటీవల విచారణ చేపట్టారని, దీనిపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారని అన్నారు. ఇదేమి ప్రభుత్వం సొమ్ము కాదని, అది ఉద్యోగుల సొంత సొమ్ము అని, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు వంటి అవసరాల కోసం దాచుకున్న సొమ్ము అని జస్టిస్ వ్యాఖ్యానించిన ప్రభుత్వం వైఖరి ఏమాత్రం మార్పు లేదని అన్నారు. బకాయిల చెల్లింపుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో సామాజికవేత్త బక్క జడ్సన్ పెన్షనర్లకు అండగా నిలుస్తుందని రిటైర్డ్ ఉద్యోగులు అభినందించారు. రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులు అందరూ ఈ నెల 15 సామూహికంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, రిజిస్ట్రార్, భారత రాష్ట్రపతి గారికి లేఖలు రాయాలని, తెలంగాణ రాష్ట్రంలోని పెన్షనర్లు అందరూ అందుబాటులో ఉన్న పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి ముక్కుమ్మడిగా అట్టి లేఖలు పోస్టు చేయాలని పిలుపునిచ్చారు. రఘునందనరావు గారి కృతజ్ఞతలు. రియల్గా నేను నాకు చాలామంది ఫోన్ చేసిండ్రు సార్ గురించి. సార్ చాలా పెద్ద ఎత్తున ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు, చాలామంది కదులుతున్నారు అని చెప్పిండ్రు. ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈరోజు ఈ స్టేట్మెంట్తో ఏంటంటే ప్రతి గ్రూపులలో ఇది చాలా పెద్ద ఎత్తున పోయింది. ఈరోజు ఏదైతే మోసపూరితంగా ప్రభుత్వం చేసిందో, ఏ విధంగానైతే మోసం చేసిందో, ఆ మోసానికి వ్యతిరేకంగా ఈరోజు అందరూ కూడా గలమెత్తే పరిస్థితి, అందరూ కూడా మాట్లాడే పరిస్థితి, ఒక ఎన్నికల ఎజెండాగా మాట్లాడిన పరిస్థితి. ఈరోజు స్వయాన
కేరళ ఆ, సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడే నేను మీ స్టేట్మెంట్ చూసిన సార్. మీరు సార్ మీరు లైవ్లో సార్ మీరు లైవ్లో ఉన్నారు సార్. ఇప్పుడే స్టేట్మెంట్ చూసిన సార్. ఈ తెలంగాణలో రిటైర్మెంట్ యొక్క బెనిఫిట్స్ పైన ఒక ఎలక్షన్ నడిచింది ఈసారి. కేరళ ఎన్నికలలో ఈసారి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ప్రధాన ఎజెండాగా అక్కడ ప్రతిపక్షాన్ని విమర్శించలేదు ఆయన పూర్తిగా ముందు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి, వాళ్ళ పెన్షనర్లు ఇవ్వండి అనే దానిపైన కేరళ ఎన్నికలే నడిచినాయి. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్త చర్చ కూడా జరుగుతూ ఉంది. మొన్న మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేయాలి. నేను మన ఏప్రిల్ 8వ తారీఖు రాష్ట్రపతి గారి కార్యదర్శిని కలిసి రీప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయన మాట అన్నాడు నాతోని, వీళ్ళ బెనిఫిట్స్ ఇవ్వలేదా అంటే ఇవ్వలేదన్న. మరి కోర్టుకు పోవద్దా అని అన్నాడు. కోర్టుకు పోయిందని చెప్పిన. మరి కంటెంప్ట్ వేయద్దా అన్నాడు. కంటెంప్ట్ కూడా వేసిండ్రానన్న. అంటే వాళ్ళు స్టన్ అయిపోయారు సార్. సేమ్ ఇదే రిజల్ట్ నేను 26వ తారీఖు పోయిన నెల ఇక్కడ చూసిన మన ఏప్రిల్ 26వ తారీఖు మన ఆర్బీఐ ఇక్కడ మన ఆర్బీఐ గవర్నర్ గారి దగ్గర చూసిన సేమ్ బాంబేలా. సార్ ఏంది సార్ ఇప్పుడు ఇది మీరు అంటే ఇంతగానం ఉద్యమం చేస్తున్నా మీ సర్వీస్లా ఇటువంటి ఎప్పుడైనా ఎదుర్కొన్నారా, ఇటువంటి ఎప్పుడైనా జరిగిందా అనేది? ఇంతవరకు ఇలాంటి పరిస్థితి ఏ గవర్నమెంట్ లో లేదు సార్. ఇప్పుడు ప్రతిదానికి ఆయన ఏమంటుండంటే గత ప్రభుత్వం ఇవన్నీ మా మీద పెట్టిపోయిందనంటే, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలలో మేము 61 సంవత్సరాల వయసు ఏజ్ పెంచుతాం రిటైర్మెంట్ చేయని కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ఆ విషయం ఆయన మర్చిపోయినట్టుంది. అంటే మీరు అప్పుడే అధికారం వస్తే మీరు ఇచ్చేవాళ్ళు కదా 61. అంటే ఈ వాళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏజ్ పెంచడం వల్ల మా మీద పెట్టిపోయింది అనేది శుద్ధ అబద్ధము. వీళ్ళు రిటైర్ అయిన ఉద్యోగికి వెంటనే వాళ్ళు దాచుకున్న సొమ్ములు, వాళ్ళ డబ్బులు అనేది కూడా మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వ్యాఖ్యానించారు. అవి వాళ్ళ డబ్బులు, మీ డబ్బులు కావు అని చెప్పి అవి వెంటనే కనీస బాధ్యత గవర్నమెంట్ది. ఇప్పుడు అవి ఇవ్వకుండా ఏవేవో కారణాలు చెప్పి డబ్బులు లేవు, నన్ను కోసుకోండి, లేవు, నన్ను నమ్మతలేరంటే ఒక రాష్ట్ర అధినేతవు నువ్వు, నీ పరువు నువ్వే తీయడం కాదు, రాష్ట్రం పరువే తీస్తున్నావు నువ్వు. అంతే కదా సార్. యు ఆర్ టు ద రూల్ ద గవర్నమెంట్. ఎందుకంటే నువ్వు కదా ఈ పరిస్థితులలో మరి డబ్బులు లేవు వీళ్ళకి ఇవ్వడానికంటే వీళ్ళ డబ్బులు వీళ్ళు ఇవ్వడం లేకపోతే మరి లేనటువంటి అనవసరం దుబారా ఎందుకు చేసినావు? మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడు అందరు పోటీలు పెట్టి కోట్ల డబ్బులు ఖర్చు పెట్టినాం. మొన్న ఫుట్బాల్ స్టేడియం ఎన్నో చేశాడు. ఈ మూసీ ప్రాజెక్ట్ అని చేస్తున్నాడు. వాళ్ళందరినీ కూడా నిర్వాసితులను చేస్తున్నాడు. మొత్తం ఇల్లు కూడా కొట్టి అవన్నీ కూడా కొట్టి. అంటే ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది ఆగలేని వానికి అన్నం పెట్టకుండా నేను ఏవో చేస్తా, పంచభక్ష పరమాన్నాలు నేను తయారు చేస్తున్నా అని చెప్తే ఇది ప్రజలను మోసం చేయడం సార్. ఇది ఎంత ఉద్యోగులు 30-35 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి పనిచేసి ఈ దేశ ప్రజలకు సేవ చేసినటువంటి వాళ్లకు వాళ్ళ కష్టార్జితమైనటువంటి సొమ్మును ఈ విధంగా సంవత్సరాల తరబడి ఇవ్వకుండా నాటడం అంటే ఎంతో మంది చనిపోయారు. ఇప్పటికి దాదాపు 87 మంది చనిపోయారు. వాళ్ళ చావులకు ఎవరు బాధ్యత వహించాలి? వాళ్ళకు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పోలేక. నాకు కూడా మొన్న హార్ట్ స్ట్రోక్ నాకు 7 లక్షల రూపాయలు ఖర్చు అయింది నాకు. మరి అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి మనం చేసుకుంటున్నాం ట్రీట్మెంట్. ఆ అప్పులకు వడ్డీ కట్టాలి. చాలా మంది పెళ్లిలకు చేసినప్పుడు వాళ్ళు ఈ కట్నం ఇవన్నీ కూడా మాకు రిటైర్ అయితే వస్తాయి డబ్బులు, మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి పెళ్లిళ్ళు చేశారు. ఆ పెళ్లిళ్ళు ఇట్లాంటి డబ్బులు రాకపోవడం వల్ల, రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు చాలా చితికిపోతున్నాయి. అత్తగారులు వేధింపులకు దాటుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ మధ్యన ఒక సిఐ ఇలాంటి పరిస్థితులు ఉంటే ఆ బిడ్డ చనిపోతే సూసైడ్ చేసుకుంటే మళ్ళీ ఆయన గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఇన్ని రకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితులలో కూడా చాలా ఆవేదనతోటి, మనోవేదనతోటి మన పెన్షనర్లు ఈనాడు ఉన్నారు రాష్ట్రంలో. అయితే ఈనాటి ఉద్యోగి రేపటి పెన్షనర్ అనేది వాస్తవం. ఎప్పుడైనా పెన్షనర్స్ కావాల్సిందే. ఏలూరు శ్రీనివాస్ గాని, జగదీశ్వర్ గారు ఇలాంటి వాళ్ళు
అనేక ఉపాధ్యాయ సంఘాలు అవి కూడా ఇంకా సరే వాళ్ళు కొత్త ఉద్యమం తీసుకున్నారు, విలీన గ్రామాల పైన పోరాటం అంట భద్రాచలం. ఈ పోరాటం సాధించిన తర్వాత ఆ పోరాటం చేయొచ్చు సార్ వీళ్ళు. ఇవి వదిలిపెట్టి ఎక్కడో పోతున్నాయంటే అంటే వీళ్ళు చేసేటి ఎట్లున్నాయంటే అసలు వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకు నోరే సరిగా వస్తలేదు, ఎత్తడం లేదు, నోరు ఎత్తడం లేదు. ఎందుకు ఈ నిస్తేజంగా ఇట్లా అయిపోయారో అర్థమైతలేదు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రకంగా ఉండే ఈ ప్రభుత్వంలో ఒక రకంగా ఉంది. కాకపోతే గవర్నమెంట్ పిలుస్తుంది, మాట్లాడుతారు, కలుస్తారు, చేస్తారు. అంత మేరకే సంతోషపడితే కాదు కదా. ఆర్థికంగా మొత్తం వాళ్ళు చేసి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఈ విధంగా సేమ్ ఒక ప్రైవేట్ చిట్ ఫండ్ లెక్క లేదు సార్. ప్రైవేట్ చిట్ ఫండ్ వాడు నా దగ్గర డబ్బులు లేవు, నేను వచ్చినాక ఇస్తా ఇట్లా అంతే కదా. ఐపీ దాఖలు తప్ప అన్నైనా ఇప్పుడు ఐపీ ఒకటి పెట్టాలి ప్రభుత్వం ఇక అంతే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే వెంటనే మొత్తంగా ఈ రిటైర్ అయినటువంటి పెన్షనర్లందరికీ కూడా చెల్లించాలి, లేకపోతే అది మీకే చుట్టుకుంటది. ఎందుకంటే ఈ ప్రభుత్వం రావడానికి ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, పెన్షనర్లు వాళ్ళ కుటుంబాలన్నీ కలిసి నిర్ణయం తీసుకొని ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రభుత్వం వచ్చింది. ఆ విషయాన్ని పదే పదే ముఖ్యమంత్రి కూడా చెప్పిండు. మరి ఈ నిర్ణయం మళ్ళీ ఇప్పుడు ఎన్నికలలో తీసుకునేటువంటి పరిస్థితి వాళ్ళు తెచ్చుకోవద్దు అనేటువంటి మన యొక్క విజ్ఞప్తి. ఓకే. మొన్నటి దిన ఏమైంది సార్, నిన్నటికంటే ముందు రోజు మైనింగ్ది ఒక మీటింగ్ జరిగింది నోవాటెల్ హోటల్లో ఒక 100 మందికి సార్, దాదాపు ఒక 15-20 లక్షలు షాలే ₹1,00,000 చేసిండ్రు సార్. అందులో దానికి నేను ఒక 2 స్పైలను పంపిన, వాళ్ళు వీడియో తీసే ప్రయత్నం చేసిండ్రు కానీ ఇక మధ్యలో వాళ్ళు తీపిచ్చిండ్రు సెక్యూరిటీ వాళ్ళు. అయితే షాలే ₹1,00,000, టోటల్ ఒక 15 లక్షల రూపాయల ఖర్చు నీళ్ళల్లో పోసింది. అంటే నేను అటువంటి రోజు ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని అవుతున్నాయి, ఎన్ని పైసలు పోతున్నాయి, ఉద్దేశపూర్వకంగానే ఇస్తలేరు సార్. ఇది కావాలని కాదు, పెద్ద పనే కాదు, 10,000 కోట్లు. ఇది నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్ ఫర్ ఏ స్టేట్. డబ్బులు వాళ్ళు వీటి ఖర్చు పెట్టారు, వారికి ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి నిర్లక్ష్యం ఉంది. అయితే సార్ ఇందులో ఒక ప్రొవిజన్ ఉన్నది సార్. నాకు సెంట్రల్ గవర్నమెంట్ నేను పోయినప్పుడు నాకు చెప్పాను, నేను గతంలో కూడా చెప్పిన, దీంట్లో కొంచెం నేను తవ్వకాలు డీప్గా పోతే గవర్నమెంట్ ఎంప్లాయీ, మన స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ యొక్క బకాయిలు ఏవైతే ఇయ్యకుంటే రాష్ట్రపతి గారు ఇలా ఇన్వాల్వ్ కావచ్చు. అయితే దానికి ఏంటంటే గవర్నర్ గారు దీనిపైన ఫ్యాక్చువల్ రిపోర్ట్ పంపాలి తెలంగాణలో. నేను పోయిన గవర్నర్ గారికి ఇచ్చిన, ఈ గవర్నర్ గారికి నేను ఎందుకు మన ఉత్తరాన్ని ఎందుకు పెడుతున్నామో నేను దాని రీజన్ చెప్పాలి కదా సార్. అయితే పోయిన గవర్నర్ గారికి నేను 5 రిప్రజెంటేషన్లు ఇచ్చిన, ఎలాంగ్ విత్ కాగ్ రిపోర్టు, రాజ్యాంగంలో ఏమేమి పొందుపరిచినా అవన్నీ ఆర్టికల్ పెట్టి కంప్లీట్గా ఇచ్చిన. అవి చూసి జాతీయ మానవ హక్కుల కమిషన్ 8 వారాలలో వీళ్ళ డబ్బులన్నీ ఇచ్చేయాలని చెప్పి ఇచ్చింది, రూలింగ్ ఇచ్చింది చీఫ్ సెక్రటరీకి. ఇయ్యలే, అది కూడా పెట్టిన. ఈ గవర్నర్ కూడా ఇప్పటికీ 3 సార్లు పెట్టిన. అయితే ఈ ఫ్యాక్చువల్ రిపోర్ట్ తెలంగాణలో ఇంతమంది చచ్చిపోయినరు, ఇంతమందికి పైసలు ఇవ్వాలి, ఈ పరిస్థితి అంట్రెస్ట్గా ఉన్నది అని రిపోర్ట్ పంపితే గవర్నర్ సెక్రటరీ, మన ప్రెసిడెంట్ సెక్రటరియట్ ఏం చేస్తుందంటే దాన్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పంపుతుంది. అక్కడ లెటర్ పోయే ముందే మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అక్కడ కూడా పర్సనల్గా వెళ్ళిచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో సెక్రటరీకి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫైనాన్స్ సెక్రటరీ వస్తుంది కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇచ్చిన. అయితే ఇవాళ ఇక్కడ ఘోరం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ అమౌంట్ ఇవ్వచ్చు సార్. ఎందుకు చెప్పానా సార్, ఇవాళ గవర్నర్ ఎంప్లాయ్ అనేటోనికి రాజ్యాంగము, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇచ్చింది. ఆ గ్యారంటీలో నీకు నోటిఫికేషన్ వస్తుంది, ఆ గ్యారంటీలో మనకు నోటిఫికేషన్ వస్తుంది సార్. మనం దాన్ని ఉద్దేశం చేసుకొని ఇక్కడ గవర్నర్ గారు స్పందిస్తలేరు కాబట్టి వీఆర్ నాకింగ్ ది డోర్స్ ఆఫ్ ది హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే మొన్న నేను లాస్ట్ టైం కూడా ఇది ప్రయత్నం చేస్తే కొంత 50-60 మంది పంపారు. అయితే నేనేమో పిల్లేసిన, ఆ పిల్లు డ్రాఫ్ట్ పంపితే మనోళ్ళు సేమ్ డ్రాఫ్ట్ అట్నే పంపారు. వీళ్ళు పిల్లు వేయద్దు కదా సార్, వీళ్ళు డబ్ల్యూపీ వేయాలి. ఇప్పుడు మీకు వచ్చింది నేను మళ్ళీ అందుకని డబ్ల్యూపీకి మార్చి మళ్ళీ వేసిన. అయితే 50 మంది కేసులు రిజిస్టర్ అయినాయి సుప్రీంకోర్టులో.
కానీ మీరు మీరు పర్సనల్గా ఇది కాబట్టి మీరు పిల్లి కిందకి వేయద్దు, మీరు డబ్ల్యూపీదికి వేయాలి అని చెప్పి పంపిండ్రు వాపస్. అయితే వాళ్ళు దాన్ని వాళ్ళు రికార్డ్ పెట్టుకున్నారు, అంటే మొత్తాన్ని మనం పంపించలే, వాళ్ళు రికార్డు పెట్టుకున్నారు. నేనేం ఆలోచన చేసిందంటే ఇంత పెద్ద స్పందన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు మనం గట్టి కొడితే అయిపోతుంది కదా అని ఇవాళ ఇది చేసినాం సార్. దట్ ఈస్ ద రీజన్ బై వీఆర్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ సెక్రటరియట్ అనేది సార్. ఒక విషయం చెప్తా నేను ఏంటంటే, సరే ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షన్ సంఘాలు వాళ్ళ స్థాయిలలో వాళ్ళు చేయాల్సినంత చేస్తలేరు, ఇంకా చేయాలి. దీన్ని ఎక్కువ ఉద్యమంగా బాగా మలచాలి, నిరంతరంగా ఉద్యమంగా మలచాలి. ఆ క్రమంలో ఒక సామాజికవేత్తగా, ఒక సామాజిక ఉద్యమకారునిగా మీరు చేస్తున్నటువంటి కృషికి మా పెన్షనర్లు అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఏబీ ఆఫీస్ దగ్గర నుంచి సెక్రటరీ వరకు ఒక ర్యాలీగా తీసుకెళ్లి మీరు ఒక పెద్ద గవర్నమెంట్ దృష్టికి ఒక హాట్ టాపిక్ గా తీసుకెళ్లారు. అసలు అప్పుడే గవర్నమెంట్ అనేది ఇంత పరిస్థితి ఉన్నది, వీళ్ళు ఆవేదన చెందుతుందని చెప్పి పేమెంట్స్ అని చేయాలి వెంటనే చేయలేదు. నిరంతరం మీరు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వీలైన మేరకు ఇల్లాలు తిరుగుతూ చనిపోయిన కుటుంబాలను పరిచిస్తూ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీస్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు, వీడియోలన్నీ కూడా చూస్తున్నారు. అధికారులు కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం కానీ, డిప్యూటీ సీఎం కార్యాలయం, బండి గారు కానీ. కానీ వెంటనే మీరు చేస్తున్నటువంటి దానికి చాలా మంది రాష్ట్రంలోని పెన్షనర్లు అందరూ కూడా చాలా అభినందనలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం సార్. మేము ఈ రోజు మీరు ఇచ్చినటువంటి పిలుపు అంటే మీరు రాకపోయినా ఒక సామాజిక బాధ్యతగా మీరు వీళ్ళ సమస్య పరిష్కారం కావాలనేటువంటి దృక్పథంతో చేస్తున్న కృషికి మీరు తప్పనిసరిగా అనేక అటువంటి దాదాపు ఒక 10-20 వేల వరకు కూడా ఈ రోజు పోస్ట్ అవుతాయి. రాష్ట్రపతి గారికి, చీఫ్ జస్టిస్ గారికి, రిజిస్ట్రార్ గారికి, సుప్రీంకోర్టు. అది తప్పనిసరిగా మేము చేస్తున్నాము. మిగతా పెన్షనర్ల మిత్రులందరూ కూడా దయచేసి ఇప్పటి వరకు లెటర్స్ ఆ ప్రింట్ తీసుకోకుంటే వెంటనే మీ పేర్ల మీద ప్రింట్ తీసుకొని ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి అవన్నీ కూడా పోస్ట్ చేయాలి. ఇది మన కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం. మనం ఏ సంఘాలైనా ఉండొచ్చు, ఏ సంఘాలైనా ఉండొచ్చు. మన సంఘాలు చేస్తున్న కృషికి మరింతగా మనం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ఆ వ్యక్తి కోసం కాకుండా మన కోసం చేస్తారు కాబట్టి, మన సమస్య కాబట్టి మనందరం కూడా పాల్గొనాలని అందరూ కూడా పోస్ట్ ఈ రోజు చేయాలి లెటర్స్ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఒకవేళ రిజిస్టర్డ్ పోస్ట్ ఒకవేళ టైం అయిపోయినా నార్మల్ పోస్ట్ అనే వేసేయచ్చు సార్. ఒకవేళ ఓకే సార్, నార్మల్ పోస్ట్ అనే వేయచ్చు. అవును సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇది రఘునందన్ పింఛన్రావు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రఘునందన్ రావు గారు చెప్తున్నది. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.